వాట్ ఈజ్ ఎంజాయ్మెంట్? అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఎంజాయ్మెంట్ అంటే ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఎంజాయ్ అంటే, ఇప్పుడు ఒక రోజులో 10,000 ఖర్చు పెట్టామనుకోండి ఎంజాయ్ చేసామనుకుంటారు. అదే రోజులో 20,000 ఖర్చు పెట్టారనుకోండి ఇంకొంచెం ఎంజాయ్ చేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. ₹1,00,000 ఖర్చు పెడితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఇలా మనీ టు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎంజాయ్మెంట్ అనుకుంటారు. సో జనరల్గా ఆ థియరీలో ఉంటారు. సో అసలు అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటంటే, కొంతమందికి ఓకే యాజ్ యూజువల్గా అలాగే డబ్బులు ఖర్చు పెట్టడం అదొక ఎంజాయ్మెంటు. కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ అంటే ఏదన్నా విషయ పరిజ్ఞానం తెలుసుకుంటే అదొక ఎంజాయ్మెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఆర్ఎఫ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, ఫారడేలా అంటే ఏంటి, ఇండక్టర్లో L = -n/d∅/dtలో మైనస్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటే నాకు ఎంజాయ్మెంట్ అనమాట. ఒకే తృప్తి. రాత్రి పడుకునేటప్పుడు ఒక ఇన్ని విషయాలు తెలుసుకున్నాను అనే తృప్తి. ఇంకొకరికి అటు ఇటు తిరగడం ఎంజాయ్. అంటే ఏదన్నా ఒక సింగిల్గా వెళ్ళి ఎక్కడన్నా కూర్చొని ఒక పాప్కార్న్ తింటూ మౌంటైన్ ఏరియాలోనో లేదంటే మందు కొడుతుండడం వాళ్ళకి అదే ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్మెంట్ని ప్రెజరు, ఈ రెండు ప్రెజర్ కూడా ఆఫీస్లో నాకు చాలా ప్రెజర్ ఉంది, ఆఫీస్లో ఇది ఉంది అది ఉంది అంటారు కదా, అది కూడా స్టేట్ ఆఫ్ మైండ్. నువ్వు ఫీల్ అయితే ప్రెజరు, ఇంత ఫీల్ అయితే ఇంత ఉంటుంది, ఇంత ఫీల్ అయితే ఇంత ఉంటుంది. సో ఆ రెండు స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నా ఉద్దేశం అన్నమాట. నాకు ఒక పర్సన్ అంటే నాతో ఒక పర్సన్ ఏమన్నాడంటే, ఒక అబ్బాయికి చాలా ఆస్తుండే, చాలా డబ్బులు, చాలా చాలా రిచ్ మాట. అంత డబ్బులు పెట్టుకొని ఎందుకు ఆ అబ్బాయి పీనాస్తనం చేస్తున్నాడు, ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, అప్పుడు నాకు ఇదంతా గుర్తొచ్చింది. పీనాస్తనం చేస్తున్నాడంటే అప్పుడు ఓకే తనకు అదే ఎంజాయ్మెంట్. పిసినార్తనంగా బ్రతకడం, పిసినార్తనంగా ఉండడం అదే ఎంజాయ్మెంట్. నువ్వెలా చెప్తావు అతని ఎంజాయ్మెంట్ ఇది కాదు, అదే అసలు నీ స్టేట్ ఆఫ్ మైండ్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఒకటే ఉండాలని నువ్వెలా చెప్తావు? సో డెఫినెట్లీ ఎంజాయ్మెంట్ ఈజ్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్. అతను పిసినార్తనం చేసి రోజుకి ఇంత డబ్బులు మిగిల్చేను అని సంతృప్తి పడుకుంటే అది అతనికి అదే ఎంజాయ్మెంట్. సో నీ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎంజాయ్మెంట్ని అతనికి ఎందుకు రుద్దుతావు? జనరల్గా ఇది మీనింగ్ అన్నమాట. చాలామందికి తెలియక ఎంజాయ్మెంట్ అంటే అసలు అదేదో ఎగిరేయడం లేదంటే ఎక్కడికి వెళ్ళడం డబ్బులు ఖర్చు పెట్టడం ఎంజాయ్మెంట్ కాదు. నలుగురు కూర్చొని ఒక రూమ్లో మాట్లాడుకున్నా సరే అది కూడా ఎంజాయ్మెంట్ అనేది నా యొక్క అభిప్రాయం అని చెప్పొచ్చు. ఇక నీ అభిప్రాయం ఎవరు అడిగారా అని మీరు అనొచ్చు. కాకపోతే ఎవరు అడగకపోయినా సరే చెప్పడం ఒక యూట్యూబర్గా నా బాధ్యత కాబట్టి, యూట్యూబ్లో ఏదోటి పెట్టాలి కాబట్టి మీకు చెప్తున్నాను. మిమ్మల్ని ఫాలో అవ్వమంటలేదు నేను, ఎందుకంటే ఎవరిని ఫాలో అవ్వమనరు. జనరల్గా ఎవరు ఫాలో అవ్వమన్నా సరే ఎవరు ఏమి ఒప్పుకోరు. అందరూ ఒకరు చెప్పింది ఫాలో అవ్వాలి అంటే అందరూ ప్రపంచంలో అబ్దుల్ కలాంలో అన్నా ఉండాలి, లేదంటే సద్దాం హుస్సేన్లో అన్నా ఉండాలి. సో ఎవరు చెప్పింది ఫాలో అవ్వరు. ఎవరికి నచ్చినట్టు వాడు తోచిన విధంగా వాడి లైఫ్లో వాడు వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. ఇదే జిందగీ.